ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరాన్లోని ప్రధాన స్టీల్ ప్లాంట్లపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పంజా విసిరింది. శుక్రవారం తెల్లవారుజామున యుఏఈ, బెహ్రెయిన్, ఇజ్రాయెల్లోని కీలక పారిశ్రామిక కేంద్రాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. అబుదాబిలోని అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీస్, బెహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలతో పాటు ఇజ్రాయెల్కు చెందిన రాఫెల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైనిక కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల పరంపర ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. అమెరికాకు చెందిన భారీ డేటా సెంటర్లపై త్వరలోనే దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండ్ హెచ్చరించింది. ముఖ్యంగా దుబాయ్లోని వరాకిల్ డేటా సెంటర్, బెహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్లు తమ తదుపరి లక్ష్యాలని ఇరాన్ స్పష్టం చేసింది. డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయాలని ఇరాన్ వ్యూహరచన చేస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ టార్గెట్గా ఉన్న వరాకిల్ సంస్థ ఇప్పటికే భారీ లేఆఫ్స్తో వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకోగా అందులో ఒక్క భారత్ నుంచే 12,000 మంది ఉండడం గమనార్హం. మంగళవారం ఉదయం మెయిల్స్ ద్వారా ఉద్యోగులకు ఈ చేదు వార్తను అందించిన సంస్థ రాజీనామా చేసే వారికి పరిహారం ఇస్తామని ప్రకటించింది. అటు భారీ లేఆఫ్స్, ఇటు ఇరాన్ దాడుల హెచ్చరికల మధ్య వరాకిల్ సంస్థ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ పరిణామాలు గ్లోబల్ టెక్, పారిశ్రామిక రంగాలను కలవరపెడుతున్నాయి.